శ్రీవేంకటేశాయ నమః. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాజ్యాః పారిషజ్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీవేంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ నమః శాంతాయ కృష్ణాయ నమస్తే అద్భుతకర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. అధ వక్ష్యే గణేశస్య మంత్రాన్ సర్వేష్టదాయకాన్ యాన్ సమారాధ్య విప్రేంద్ర సాధకో భుక్తి ముక్తిమాన్. పరమ పురుషుడైనటువంటి పురుషోత్తముడు జగన్నాథుడు జగజ్జనని అయినటువంటి ఆ మహాలక్ష్మీ నారాయణుడు ఒకే రూపంతో ఒకే స్థానంలో చక్కగా ఉన్నటువంటి అపూర్వమైనటువంటి ఉపనిషద్గమ్యమైనటువంటి స్వరూపం ఈ వెంకటాచలపతి. అట్టి స్వామివారి దివ్య సాన్నిధ్యంలో సాధకులైనటువంటి వారు సిద్ధులవుతారు. సిద్ధులైనటువంటి వారు సర్వోన్నతులవుతారు. ఈ స్థానంలో అనేకమైన యజ్ఞాలు, యాగాలు, తపస్సులు, ధ్యాన విధులు నిర్వహించి జప తపాదుల చేత జపాత్ సిద్ధి అని ఇక్కడ ఈ క్షేత్రంలో ఎంతగా మనం భగవన్నామాన్ని మంత్రాన్ని జపం చేస్తే అంత త్వరగా సిద్ధిస్తోంది ఇతర స్థానాల కంటే. అందుకనే ఇది సిద్ధిక్షేత్రం అని కూడా మహానుభావులు చెప్పడం జరుగుతోంది. అందువలనే అన్నమాచార్య స్వామి వారు కూడా చక్కగా అంటారు, అన్ని మంత్రములు నీ నామంలోనే నీ మంత్రంలోనే ఇమిడి ఉన్నానయ్యా. ధ్రువుడు జపించాడు, నారదుడు నారాయణ నామ మంత్రాన్ని జపించాడు, ధ్రువుడు వాసుదేవ ద్వాదశాక్షరి జపించాడు. ఇలాగా ఒక్కొక్కరు ఆ జకారో జన్మ విచ్ఛేద, తకారో పాపనాశన అంటే జపం అనేది భగవంతుని యొక్క ఆ దివ్య శక్తిని తెలియజేస్తారు. జన్మ జన్మలుగా ఉన్నటువంటి జన్మలలో పేరుకుపోయినటువంటి పాపాన్ని పోగొడతారు. జన్మ అనేది లేకుండా చేస్తోంది. కాబట్టి ఈ జపాత్ సిద్ధి అని మహానుభావులంతా పీఠాధిపతులు, మహానుభావులు, యోగులు, జ్ఞానులు అందరూ తమ గురువుల ద్వారా ఉపదేశంగా తమ ఇష్టదైవం యొక్క నామ రూపాలని ధ్యానిస్తూ జపం చేస్తూ దానికి తగినటువంటి విధానాన్ని అంతా గ్రహించి సిద్ధి పొందారు అని మనం చెప్పుకున్నాం. మనుష్యులైనటువంటి వారు ఏ విధంగా ఈ అతీంద్రియమైనటువంటి అప్రాకృతమైనటువంటి భగవంతుని యొక్క దివ్య రూపాన్ని ఎలాగ అనుభవంలోకి తెచ్చుకోవాలి, మోక్షధర్మాలని అంతా విన్నాడు. మనం నారద మహాపురాణంలో చక్కగా నారద సనత్కుమార సంభాషణని తెలుసుకుంటూ ఉన్నాం. మన కోసం నారద మహర్షి అనేక విషయాలు అడిగాడు. వాటిల్లో అలా అడుగుతూ ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనంటే ఏ విధమైనటువంటి సాధన చెయ్యాలి అనేటువంటిది కూడా
అడగటం జరుగుతోంది. ఈ మనుష్యులైనటువంటి వారు జన్మలుగా పొందినటువంటి ఈ పాశాల నుంచి ఎలాగ బయటపడతాడు? కైర్మంత్రై భగవాన్ విష్ణు సమారాధ్యో మునీశ్వరా అని నువ్వు చాలా విశేషాలు చెప్పావయ్యా. లోకపావనమైనటువంటివి మోక్షధర్మాలు చెప్పావు, మోక్ష సాధన చెప్పావు. అయితే మనుష్యుడైన వాడు ప్రతిరోజు ఏ విధంగా నడిస్తే ఆ భగవద్ అనుగ్రహం పొందుతాడు? ఇది అడిగితే ఆ సూత మహర్షి ఆ విషయాన్ని శౌనకాదులకు కూడా చెప్పారు. నారదుడు అడిగినటువంటి మాటకు చాలా అద్భుతమైన విశేషాలు. ప్రతిరోజు కూడా నిద్ర లేచిన దగ్గర నుంచి మనుష్యులు ఏం చేయాలి? నిన్న మొన్న చెప్పుకున్నా మనం ఆ ప్రవర్తన నియమావళి, ఆచారకాండ, సదాచారము అని అంటారు. మనం నిద్రలేస్తూనే ఏ విధంగా ప్రవర్తించాలి నిద్రించే వరకు అవన్నీ చెప్పారు. అలాగే గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం, తత్వోపదేశం పొందాలి మనుష్యుడైనటువంటి వాడు అనేది కూడా చెప్పుకున్నాం. ఈ జీవుడు అనేటువంటి వాడు ఏ విధంగా ఈ కర్మపాశాలలో చిక్కుకున్నాడు, దాని నుంచి బయటపడటానికి ఏ విధమైన ప్రయత్నం చేయాలి, దానికే సాధన అని పేరు. ఆ సాధనలలో అత్యుత్తమమైనది జపము, స్తోత్రపారాయణము, ఇవన్నీ వస్తాయి. భగవంతుని యొక్క అంటే ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి, వేదం చెప్తోంది ఒకే పరతత్వం ఉన్నది. దాన్ని విబుధులైనటువంటి వారు అనేక రూపాలుగా దర్శిస్తారు. ఆ రూపాలు భిన్నం కావచ్చు, లోపల ఉన్న తత్వం ఒక్కటే అనేటువంటిది గ్రహిస్తారు. ఆ ఒక్క పరమాత్మ యొక్క విభిన్నమైనటువంటి శక్తుల యొక్క అభివ్యక్తీకరణమే అనేక రూపాలతో ఉన్నటువంటి ఆయా దేవతామూర్తులు అని చెప్పారు. అందుకనే ఒకానొక కాలంలో ఇంద్రుడు ప్రధానంగా ఉన్నటువంటి ఇంద్రమత ఉండేది, చంద్రుడు. ఇలాగా వాటిల్లో సనత్కుమారుల వారు చెప్తారు, సకలాభీష్టదాయకమైనటువంటి గణేశ మంత్రం చెప్తారన్నారు. గణపతిని కూడా ఒకప్పుడు ప్రధానమైన దైవంగా ఆరాధించి ఆయా ఇహలోకంలో సుఖాలను పొందటం, ఆ పరలోకంలో ఉత్తమ మోక్షస్థితిని పొందడం, ఇది మన చరమగమ్యం. ఈ లోకాన్ని వదిలిపెట్టేసి ఏదో అన్నీ ఎలాగో ఉండమని చెప్పలేదు. ఈ లోకంలో పుత్రపౌత్ర పర్యంతం మన గ్రంథాలు అందుకనే ఎప్పుడు కూడా నాటకాలు కానీ అన్నీ కూడా సుఖాంతం, శుభదాయక్, శుభాంతంతో అయిపోతాయి. అంతేగాని దుఃఖాంతం, ట్రాజిడీ అంటారే, అవన్నీ పాశ్చాత్యంలో మనకు ట్రాజిడీ కనిపిస్తుంది. కానీ మనకు అలా కాదు, ఏదైనా సరే శుభాంతం కావాలి. శుభాన్నే మనం కోరుతాం. భద్రం కన్యేభిః శృణుయామదేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్ర అని మనం వింటూ ఉంటే ప్రతిరోజు కూడా భద్రం, మంగళకరమైన దృశ్యాలే కనిపించుగాక, మంగళకరమైనటువంటి ఆ శబ్దాలే నాకు వినిపించుగాక, ఇలాగా మహర్షులు భావన చేశారు. అశ్లీలంకీర్తయేతి, అశ్లీలమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, వినకూడదు అని కూడా. కాబట్టి ఇక్కడ గణేశ మంత్రాన్ని చెప్తానన్నాడు. ఈ మంత్రాన్ని ఉపాసన చేసేవారు భుక్తి ముక్తిని పొందుతాడు. కనుక ఇవన్నీ కూడా 28 అక్షరాలు కలిగినటువంటిది. గాయత్రి ఛందస్సు, గణేశుడు దేవత, షష్ఠశక్తి బీజము, ఈ మహాగణపతికి ప్రీతి వినియోగం. ఇలాగా ఏ మంత్రాన్ని అయినా సరే దర్శించి లోకానికి ఉపదేశించినటువంటి వాడు ఋషి అవుతాడు. ఒక్కొక్క మంత్రానికి ఒక్కొక్క ఋషి మంత్ర మహోదధి అని కూడా మనకు మంత్రసార సంగ్రహం దీంట్లో చెప్పారు. అన్ని మంత్రాలు ఇక్కడ మనం చెప్పేటువంటిది అది గురు పరంపరగా గురువు ద్వారా తెలుసుకోవాల్సినది. ఈ విషయాలు ఉన్నాయి అని మనం తెలుసుకోవడం వరకే ఈ పురాణం యొక్క లక్షణం.
కాబట్టి ఈ న్యాసం ఎలాగ చేయాలి అంటే ఆయా దేవతా శక్తిని, సర్వవ్యాపకమైనటువంటి ఆ చైతన్య శక్తిని మనం ఎలాగ ఆవాహన చేసుకోవాలి అంటే మన మంత్రమయమైనటువంటి శరీరము మాంసమయం కదా, ఈ మాంసమయమైనటువంటి శరీరం మంత్రమయం కావాలి. అప్పుడు ఏ విధమైన అనుభూతులు కలుగుతాయి అవి కూడా మహానుభావులు చెప్పారు. కనుక ఈ విధంగా ఈ న్యాసాలు, పదన్యాసం, కరన్యాసాదులు చేసుకొని ఉదయించే సూర్యుని లాంటి కాంతి కలిగిన లోకరక్షా సంహార కారణులు, శక్తితో కూడిన భూషణధారి, శంఖచక్రాది ఆయుధాలు ధరించిన ఆ పరమాత్మని ధ్యానం చేయాలి అని. ఇలాగా ఎన్ని లక్షలు చేయాలి, దానికి తిలలు, అరటిపళ్ళు, సత్తు అంటే బియ్యపు పిండి, ఈ ఇచ్చు, చెరుకు ముక్కలు, ఈ మోదకములు, నారికేలములు, వీటితో పేలాలు, ఈ అష్టద్రవ్యాలన్నారు, వీటిని సమర్పించాలి అని. ఇలాగా ఏ ఏ కోర్కెలు మనుష్యులకు సహజంగా సంతానం కలగాలి అని, ఇంకా ఉన్నతమైనటువంటి స్థానం పొందాలి అని సహజమైన కోర్కెలు ఏవైతే ధర్మబద్ధమైనవి, ఇవన్నీ కూడా లోక వ్యవహారంలో ఏవో చేసేవి చేస్తాడు మానవ ప్రయత్నం. కానీ ఇవి సాధ్యం కానప్పుడు దైవీ శక్తిని ఆశ్రయించాలి. అలాగా చేసి ఆ హోమాదులు చేసి రోగాలు పోగొట్టుకున్నవారు, ఉద్యోగాన్ని పొందినటువంటి వారు, ఇలాగా అనేక భౌతిక ఫలాలు పొందిన వారు ఉన్నారు. కనుక ఏ ఏ సమిధలు అంటే రావి, జమ్మి, మేడి ఇలాంటి ఆ ముక్కలు, వాటి యొక్క ఆ కొమ్మలు నరికి దానితో చేసే వాటితో హోమం చేస్తే ఏమిటి అనేటువంటిది, తర్పణం ఏ జపం చేసినా అక్షర లక్షలు చేయాలి, అక్షర కోట్లు కూడా చేస్తారు. అంటే 6 లక్షల మంత్రం ఉంటే 6 లక్షలు, 6 అక్షరాలు ఉన్నది 6 లక్షలు, 6 కోట్లు ఇలాగ చేసి తద్దశాంశం దాంట్లో 10వ భాగం తర్పణము, హోమము, ఇలాగా భోజనము, మార్జనము, ఇలాగ మంత్రశాస్త్ర విశేషాలు చెప్పడం జరుగుతుంది. ఇది సహజంగా గణపతికి భాద్రపద బహుళ చతుర్థి ప్రధానం కదా. అప్పటి నుంచి ప్రతి మాసం కూడా సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఇంద్రియ జయం కలిగినటువంటి వాడై, చంద్రోదయం అయిన తర్వాత గణనాయకుడిని పూజ చేసి కాశ్మీర పుష్ప చందనాదులతో అర్ఘ్యాన్ని సమర్పించాలట. ఇదమర్ఘ్యం కల్పయామి హృదంతః అని మోదకములతో, కుడుములు అంటారు కదా, వాటితో నివేదన చేయాలి. సహస్రమోదక హోమాదులు కూడా పీఠాల్లో కొన్ని ఆయా సంబంధమైనటువంటి పీఠాల్లో ఇప్పటికి కూడా చేస్తూ ఉంటారు. హోమాదులు చేసి అలాగా ఈ గణపతిని పాయస అపూప మోదకములతో హోమం చేయాలి అని. ఇలాగ చేసిన వాడు సర్వసిద్ధిప్రదుడైనటువంటి ఆ గణేశుని అనుగ్రహంతో సకల భోగాలు ఈ లోకంలో పొందుతారు, అంతంలో మోక్షాన్ని పొందుతారు అని కూడా చెప్పడం జరుగుతోంది. 1 సంవత్సర పాటు ఇలాగ చేయాలని కూడా చెప్పారు. ఆ తర్వాత సనత్కుమార మహర్షి వేదమూర్తి అయినటువంటి సూర్య భగవాను, ప్రత్యక్షంగా కనిపించేవాడు నారాయణ స్వరూపుడు ఎవరు అంటే సూర్య భగవానుడు, మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యుడు. కనుక ప్రతినిత్యం సూర్యుడు ఉదయించటానికి ముందుగానే లేచి స్నానాదులు చేసి ఆ స్వామికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం అని ఈ విధమైన స్తోత్రాలు కూడా మనకు అందరికీ చాలామందికి వచ్చు. సూర్య దండకం, శ్రీ సూర్య నారాయణ అని ఇలాగ పారాయణ చేయటం, ఆదిత్య హృదయం, ఇంకా వేద అధ్యయన తత్పరులైనటువంటి వారు అరుణ పారాయణం, ఆ సూర్య నమస్కార ప్రియో సూర్య అని, సూర్యభగవానుడు నమస్కార ప్రియుడట. అందుకనే సూర్య నమస్కారాలు చేస్తారు. ఖగాయ నమః పూష అని మామూలు వారు. ఇంకా దానికి మంత్రోక్తంగా చాలా కష్టమైనటువంటిది.
ఒక్కొక్క ఆ పారాయణ చేసి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళా నిలబడి ఒంటికాలు మీద ఇలాగ చేస్తే రోగాలు పోయిన వారు కోకొల్లలు ఉన్నారు. కాబట్టి ఆ సూర్య భగవానుడు ఆ సూర్యారాధన చేసినటువంటి వాడు సర్వాభీష్టాలని పొందుతాడు అని ఇలాగా 8 లక్షలు సూర్య మంత్రాన్ని జపించాలి గురువు ద్వారా పొంది సూర్య ధ్యానం చేస్తూ ఎర్రని వస్త్రాలతో మాలికలతో, అందుకనే మనం సూర్యప్రభ వాహనం మీద ఉన్న ఆ శ్రీనివాసుడికి కూడా ఎర్రటి మాలలతో రథసప్తమి రోజు కానీ మామూలుగా ఎర్రని మాలికలతో చక్కగా ఆయనని దర్శిస్తాం మనం. సాయం వేళలో చంద్రోదయ వేళలో తెల్లని మాలికలు. ఒక్కొక్క ఆ దేవతామూర్తికి ఏవి ప్రియమైనటువంటివో ఏ విధంగా చేస్తే ఇదో అవన్నీ చేస్తే ఆ దేవతానుగ్రహం పొంది వీరు కోరినటువంటి కోరికలు తీరుతాయి. మోక్షార్థులైన వారి విషయం వేరు. వారు ప్రతిదీ కూడా యజ్ఞదాన తపకర్మలన్నీ కూడా భగవత్ప్రీతిగా చేస్తారు. అందరూ అలా కాదు కదా, అది నిష్కామోపాసన. సకామం ఒక కోరికతో చేసేటువంటి వారు, వారిని కూడా మహర్షులు దృష్టిలో పెట్టుకొని వాటికి తగినటువంటి స్వరూపాన్ని కూడా చూపించారు. ఇలాగా దాన అభయ పద్మాలు 2 చేతులో ధరించి ఉండి కుండల అంగద కేయూర హారధారి వేదస్వరూపుడైన సూర్యుణ్ణి ధ్యానించాలి అని కూడా చెప్పారు. ఇక్కడ మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాలలో సూర్యారాధన ఒకప్పుడు ఉండేది. ఈజిప్టులో కానీ ఫారోస్ అంటారు కదా, అక్కడ కూడా సూర్య విగ్రహాలు బయటపడ్డాయి ఇటీవల. అలాగే ఇరాన్, ఇప్పటికీ కూడా జపాన్లో ఆ రాజు సూర్యాంశ మాది సూర్యవంశం అని చెప్పుకుంటారు. ఇప్పటికి కూడా రాజ వ్యవస్థ నడుస్తోంది. మనకు కూడా ఇక్ష్వాకు వంశం సూర్యనారాయణుడి నుంచి వచ్చినటువంటిదే రామచంద్రుని యొక్క వంశం సూర్యవంశము అని. కాబట్టి ఆ సూర్యారాధన అన్ని దేశాలలో ఉన్నది. ఒకప్పుడు అంతటా సనాతన ధర్మమే ఉండేది, కాలక్రమంలో అనేకం వచ్చాయి అని. ఇలాగా ఈ సూర్యారాధన ఆయురారోగ్యవర్ధకంగా అర్ఘ్యప్రదానం సూర్యుడికి ప్రతిరోజు కూడా ఇవ్వాలి. ప్రతి మానవుడు కూడా యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరా ప్రేరయేత్తస్య యద్భర్గ తద్వరేణ్యముపాస్మహే అని ఆ శ్లోకపూర్వకంగా మంత్రాత్మకంగా చేసేవాడు ఎటు చేస్తాడు. అది లేనటువంటి వారు శ్లోకపూర్వకంగా చేయటం కూడా పురాణాలు చెప్పాయి. ఏ సవితృదేవతాకమైనటువంటి స్వరూపం ఈ ప్రపంచాన్ని సృష్టిస్తోందో, పోషిస్తోందో, లయం చేసుకుంటోందో ఆ పరమాత్మ స్వరూపం అది మా బుద్ధిని ప్రచోదనం చేయుగాక. గాయత్రీ మంత్రం అదే. ఆ గాయత్రీ మంత్ర ద్రష్ట విశ్వామిత్ర మహర్షి ఆ సూర్యదేవతాకమైనటువంటి ఆ నారాయణ స్వరూపాన్ని చక్కగా చూపించడం జరుగుతోంది. ఆ ఎర్రటి రక్త చందనాదుల చేత నిర్మించబడినటువంటి మండలంలో విలోమ మాతృకా మూలకంగా ఉచ్చారణ చేస్తూ ఇలాగ చేస్తే మనకు భారతంలో అక్షయ పాత్ర ఇచ్చాడు ధర్మరాజుకి. ధౌమ్యోపదేశంతో తన వెంట వచ్చినటువంటి నిరంతరం వేదాధ్యయనం చేస్తూ నిత్యాగ్నిహోత్రులైనటువంటి ఆ బ్రాహ్మణులకు మేము ఎలాగైనా ఉంటామయ్యా, మా గురించి నీవు ఆలోచించకు అన్నప్పటికీ గృహస్థ ధర్మం తన దగ్గరకు వచ్చిన వారికి ఆహారం ఇవ్వాలి. కాబట్టి గృహస్థ ధర్మాన్ని పాటించడం లోపం కలుగుతోంది అని గురువుగారి దగ్గర తన బాధను వెల్లడిస్తే ఆయన సూర్య మంత్రాలు, సూర్యనామాలు ఉపదేశించాడు. మీరు చూడండి, వనపర్వంలో వస్తాయి అవి. ఇప్పుడు మనం కూడా చదువుకోవచ్చు. అవి చదివి ఆ నీటిలో ఉండి కొన్ని నెలలలోనే ఆయన సూర్య ఆరాధన చేసి సూర్యుడి ద్వారా స్వయంగా అక్షయ పాత్ర పొందాడు ధర్మరాజు. అలాగనే సత్యభామ తండ్రి ఆయన కూడా సూర్యోపాసన చేసి సూర్యుని వల్ల శమంతక మణిని పొందాడు. రోజుకి 100 బావుల బంగారాన్ని ఇస్తోందిట.
మయూరుడు అనేటువంటి కవి, సరే అవన్నీ మీరు రామాయణ భారతాల్లో చెప్పారని అంటారేమో, మయూరుడు అనేటువంటి కవి కుష్ఠురోగాన్ని పోగొట్టుకున్నాడు సూర్యోపాసన వల్ల. సూర్య శతకం ఈనాడు మనం పారాయణ చేసినా సకల రోగాలు పోతాయి. ఋషులు చెప్పినవేవి కూడా అసత్యాలు కాదు, ప్రత్యక్షరం సత్యం విశ్వసించి ఆచరించిన వాడికి. కనుక ఇలాగా ఈ తేజో వీర్య యశ కీర్తి విద్యా విభవ భోగ ప్రదంగా మహర్షులు మనకు ఈ మంత్రశాస్త్రాన్ని ఇచ్చారు. పుత్ర పౌత్రాదులను కలిగిస్తారు, సకలాభీష్ట సిద్ధిని కలిగిస్తారు. సూర్యుడు సంపదని కీర్తిని సుఖాన్ని ఇస్తాడు ప్రతిరోజు. అందువలనే సూర్యోదయానికి ముందే లేచి ప్రతి ఒక్కరూ కూడా ఏమీ రాకపోయినా 2 చేతులతో నీరు తీసుకొని సూర్య భగవానుడికి నమస్కారం అని 3 దోసిళ్లతో ఆ నీటిని సమర్పించినా చాలు. మన పెద్దలంతా చేశారు, మన తాతలు తండ్రులు. ఇప్పుడు మనతో వారితో సంబంధం లేకుండా ఎక్కడో ఏవేవో చదువులు ఉద్యోగాలు సద్యోగాలతో తిరుగుతాం కాబట్టి ఆ కనెక్షన్ పోయింది. కాబట్టి తెలుసుకుంటే ఎక్కడైనా ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా ఎక్కడైనా సరే ఈ సూర్యుడు ఉదయించే సమయంలో, అంటే కొన్ని దేశాల్లో ఎప్పుడు 24 గంటలు ఆయన అట్లాగే ఉంటాడు, కొన్ని దేశాల్లో కొన్ని ప్రదేశాల్లో 6 నెలల దాకా కనిపించదు. అందుకనే ఇది కర్మభూమి అని అన్నారు. భారతదేశంలోనే ఉదయాస్తమానములు ఇవన్నీ కూడా సరిగ్గా చక్కగా సజీవ నదులు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చేసిన కర్మ వేదోక్త కర్మ ఫలాన్ని ఇస్తోంది అని. మనకు దాని విలువ తెలియకపోతే భారతదేశంలో ఏముందండి, అక్కడైతే చాలా హాయిగా ఉన్నది అనుకునేవాడిని మనం ఏం చేయలేము, ఒక నమస్కారం చేయటమే. ఎక్కడున్నా సరే మనకు కావలసిన ఆహారం, ఉండటానికి గృహం, ఈ సామాన్య జీవితాన్ని మహర్షులు కోరుకున్నారు. లగ్జరీ కోరితే దానికి తగ్గట్టే అవి కూడా అన్నీ వస్తాయి. కనుక ఇలాగా ఈ దుఃఖాన్ని ఎప్పుడూ పొందలయ్యా, సూర్య ఆరాధన చేత సర్వకామ ఫలప్రదం అవుతోంది అని చెప్పారు. ధనధాన్య పుత్ర పౌత్ర సౌభాగ్యాన్ని పొందుతారు. 1 సంవత్సర కాలం ఇలాగా అర్ఘ్యప్రదానం చేస్తూ ఆ సూర్యారాధన చేయడం. అలాగే చంద్రుని కూడా చెప్పారు. ఆ తర్వాత అంగారక ఇది కూడా చెప్పారు. కుజుడు దేవత, ఈయన కూడా ఎర్రని వస్త్రాలు ధరిస్తాడు. స్వేద శూలశక్తి గదాధరుడు, శంకరుని యొక్క స్వేదం చెమట నుంచి పుట్టినవాడు. భూసుతుడు అంగారకుడు. ఈ అంగారకుడిని 9 లక్షలు జపిస్తే దానిలో 90,000 దశాంశం మేడి సమిధల చేత హోమం చేస్తే విశేషమైనటువంటి సంతానం కోరేవాడు అంగారక వ్రతం చేయాలి అని అన్నారు. దాని యొక్క స్థితిని కూడా గురువులు చెప్తారు. అవన్నీ చాలా రహస్యమైనటువంటివి. ఆ రహస్యం అంటే ఎవరికి తెలియదని కాదు, యోగ్యుడైనటువంటి వారికి ఆ మహానుభావులు ఉపదేశించి వారికి ఆ ఫలాన్ని ఇస్తారు అని. మనం చిన్న పాఠశాలలో చేరటానికే, ఎల్కేజీలో చేరటానికి కూడా ఇప్పుడు పరీక్షలు వచ్చేసాయి, ఎంట్రన్స్. వాడు ఏం చేస్తాడు అంటే అలాంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి దీనికే ఇలాగ ఉంటే మరి మంత్రం అనేటువంటిది 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. దాన్ని ఉపయోగించే విధానం తెలియకపోతే చాలా ప్రమాదం కదా. మొండి కత్తి కొంచెం ప్రమాదం తక్కువ, కానీ అటు ఇటు బాగా పదును దేరిన కత్తి ఏదైనా దాన్ని వినియోగించుకోవటం చేత కాకపోతే ఎలాగనో మంత్రం అలాంటిది. నామానికి ఆ దోషం లేదు, ఆ స్థితి లేదు, ఫలం ఒకటే. అందుకనే కలియుగంలో నామస్మరణ చెప్పారు. మంత్రం కూడా ఆ విధమైన ఆ నియమపాలనతో చేస్తే ఆ ఫలాలు సిద్ధిస్తాయి అని. భూమిపుత్ర మహాతేజ స్వేదోద్భవ పినాకిన సుతార్థిని ప్రపన్నాత్వాం గృహానార్ఘ్యం నమోస్తుతే రక్త ప్రవాళ సంకాశ జపాకుసుమ సన్నిభ మహీసుత మహాభాగ గృహానార్ఘ్యం నమోస్తుతే అని ఇవి 2 మంత్రములు. మహాతేజోవంతుడివి, శంకరుని నుంచి ప్రభవించిన వాడివి భూమి కుమార, కుమారుణ్ణి కోరి నిన్ను శరణాగతి చేశాను. మహీపుత్ర అర్ఘ్యాన్ని స్వీకరించు, నీకు నమస్కారం అని సమర్పణ చెయ్యాలట. దుఃఖ దౌర్భాగ్యనాశాయ పుత్ర సంతానహేతవే కృతరేఖాత్రయం వామపాదే నేత్ర ప్రమార్మ్యహం
రుణ దుఃఖ వినాశాయ మనోభీష్టార్థ సిద్ధయే మార్జయామ్యసిత రేఖాస్త్రిస్రో జన్మత్రయోద్భవ అని కూడా నా దుఃఖ దౌర్భాగ్యాలు తొలగడం కోసం, పుత్ర సంతానం కలగడం కోసం నేను ఇలాగా చేస్తున్నానయ్యా అని అంగారకుని పాదాలను ధ్యానం చేయాలట. రుణాన్ని హరిస్తాడాయి, రుణ విమోచకుడు, దుఃఖదారిద్ర్యాన్ని తొలగించేవాడు, సౌభాగ్యాన్ని ప్రసాదించేవాడు, తరుణాదిత్య సంకాసుడు, దేవదానవ గంధర్వ యక్ష రాక్షస పన్నగులు నిన్ను పూజించి పూర్ణ మనోరథులయ్యాలయ్యా. మేషవాహన, నాకు సంతానం, ధనం, కీర్తి ఇవే కదా మనం కోరేది, ఇవన్నీ ఇవ్వమని అడుగుతుంది. మనకు ఎక్కడా కూడా భౌతిక జీవనాన్ని నిరసించలా, అది విభాగం చేసుకోక, అంటే వైరాగ్యంతో ఉండి కేవలం మోక్షార్థులైనటువంటి వారి ధర్మాలు వేరు, సంతానార్థులైన వారు, భోగార్థులైనటువంటి వారు, లేదు రెండు భోగము మోక్షం కోరేటువంటి వారు, వారికి ఏ విధమైన స్థితి ఉండాలి అవన్నీ స్పష్టంగా మనకు చూపించారు. ఇలాగా ఇది చెప్పేసి తర్వాత మహావిష్ణువు ఈ లోకంలో అధవక్షే మహావిష్ణోర్మంత్రాన్ లోకేషు దుర్లభాన్ యాన్ ప్రాప్య మానవాస్తూనం ప్రాప్నువంతి నిజేప్సితాన్. మహావిష్ణువు మంత్రాన్ని చెప్తా అన్నాడు. ఈ లోకంలో సాధ్యం కానటువంటివన్నీ కూడా సాధ్యం చేసేటువంటి స్థితి, సర్వాభీష్ట సిద్ధి కలిగించేటువంటిది కనుక దీనికి కూడా ఆ మంత్రం ఎన్ని అక్షరాలు, దానికి న్యాసం ఏమిటి, ఎలాగా ఆవృత్తి ఎలాగా, ఇవన్నీ కూడా అష్టప్రకృతి స్వరూపంగా అష్టాక్షరములను ఆత్మచతుష్క యోగంతో ద్వాదశాక్షర మంత్రం ద్వాదశ మూర్తుల యొక్క స్వరూపాన్ని చెప్పడం జరుగుతోంది. మన శరీరంలోకి భగవత్ శక్తిని ఆవాహన చేయడం, అలాగ చేయడం వల్ల ఈ శరీరం పవిత్రమవుతోంది. అందువల్లనే మనకు రక్షా కవచం, మనకు చలి నుంచి ఎండ నుంచి పైన వస్త్రం ఏ విధంగా అయితే రక్షిస్తోందో మంత్రాత్మకమైనటువంటి కవచం కూడా అలాగా రక్షిస్తోంది. మంత్రము మరలా కవచము 8, 6 విభాగాలు, 10 విభాగాలు ఇలాగా ఉన్నాయి. మనకు భాగవతంలోనే వస్తుంది నారాయణ కవచం, మహాభారతంలో వస్తుంది. ద్రోణాచార్యులు దుర్యోధనుడికి ఒక మంత్రాత్మకమైన కవచం ఇచ్చాడు. యుద్ధంలో అభిమన్యుడి యొక్క దీనప్పుడు అనుకుంటా ఏమి చేసినా కూడా అర్జునుడి యొక్క బాణాలకు వాడు లొంగడు. ఏమిటిది చాలా ఆశ్చర్యంగా ఉన్నది అని అంటే అప్పుడు గుర్తుగా వస్తోంది. ప్రీతి చెంది పీడించో ఎలాగైనా సరే దుర్యోధనుడు ద్రోణాచార్యుని ద్వారా ఆ కవచాన్ని పొందాడు. సరే, కృష్ణ భగవానుడే సాక్షాత్తుగా సారథిగా ఉన్నాడు కాబట్టి దాన్ని ఛేదించడం ఇలాగా ఉంటుంది. కనుక ఇలాగా ఆయా స్థానాలలో కేశవుడు, నారాయణుడు, మాధవుడు, గోవిందుడు, శ్రీధరుడు, హృషికేశుడు, పద్మనాభుడు విష్ణువుని న్యాసం చేయాలి అని, ఆ వ్యాపక న్యాసం చేయాలని కిరీట కేయూర కుండలాంతంలో చక్ర శంఖ గదాంతంగా ఇలాగ పీతాంబరాంతంగా శ్రీవత్సాంకిత వక్షస్థలం శ్రీభూమి సహితుడుగా ఆ శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానం చేయాలి అని అవ్యయుడైన ఆ మహావిష్ణువుని ఇలాగా ఆరాధించి ఆయా స్థానాలలో ఉన్నటువంటి సర్వ ఆయుధాలతో సర్వలోకపాలకులతో ఉన్న ఆ మహావిష్ణువుని ఆరాధించడం చేత శాశ్వతమైనటువంటి విష్ణు పదాన్ని వాడు పొందుతాడు అని కూడా చెప్పారు. దేవీం దూర్వాదలశ్యామాం దధానాం శాలిమంజరీం చింతయేద్ భారతీం దేవీం వీణా పుస్తకధారిణీం. ఇక ఆ భారతీదేవిని సరస్వతిని అలాగా ధ్యానించి ఉత్తమ స్థితిని పొందుతాడో ఆ విశేషాలు అలాగనే త్రైలోక్య మోహనమూర్తి పురుషోత్తముడైనటువంటి ఆ మహావిష్ణువుకి 4 రకాలైన స్వరూపాలు, త్రైలోక్య మోహనుడు, శ్రీకరుడు, హృషికేశుడు, కృష్ణుడు అని 4 భేదాలతో ఉన్నది.
రమా పురుషోత్తమాయ అని ఇలాగ చతుర్థ్యంత పురుషోత్తమ పదాన్ని చేర్చాలి అని ఆ విశేషాలని మంత్రశాస్త్రం అంతా కూడా ఈ నారద మహాపురాణంలో చాలా విశేషంగా చెప్పారు. ఆ విశేషాలని గురువుల ద్వారా తెలుసుకోవాలి. ఆయా మంత్రమూర్తులని ధ్యానం చేయవచ్చు. చక్కగా ఇలాగ చేయడం చేత మనకు సకల శుభాలు కలుగుతాయి. ఈ లోకంలో మనకు సకలాభీష్ట సిద్ధి, శరీర అంతంలో ఆ లోకాలని పొంది వాడు కొంతకాలం అక్కడ ఉండి నిష్కాముడైతే మోక్షస్థితిని పొందుతారని కూడా మనకు ఈ నారద మహాపురాణంలో ఎన్నో విశేషాలతో కూడిన విషయాలని చెప్పడం జరిగింది. శ్రీనివాస అనుగ్రహంతో మరికొన్ని విశేషాలు క్రమంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.